వెల్కమ్ టు పుట్లూరు వంటలు. ఎగ్ టమాటో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 6 కోడిగుడ్లు తీసుకొని చక్కగా కుక్కర్లో పెట్టేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి 3 విజిల్స్ రానివ్వాలి. తీసి వాటిని వాటర్ పారబోసేసి స్కిన్ తీసేసుకోవాలి. వాటిపై నుంచి ఒక మందపాటి బాండి పెట్టుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకుని చెక్క లవంగము, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అల్లం ముక్కలు, కాస్తంత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం పసుపు, కొంచెం వెల్లుల్లి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిగినవి కూడా వేసేసుకొని కొంచెం వేగుతూ ఉన్నప్పుడు కాస్త ఇంగువ, ఒక 4-5 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసేసుకొని ఈ టైంలో కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి బాగా వేగిపోతాయి అన్నమాట ఉల్లిపాయ తొందరగా. చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. చాలా వరకు వేయించుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను లైట్గా. చక్కగా 30 వంతు వరకు వేగిపోయేటట్టుగా ఉల్లిపాయలు వేయించేసుకోవాలి. ఇలా కోడిగుడ్లకు ఉన్నటువంటి స్కిన్ తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలి పక్కన. ఎక్కువ ఉల్లిపాయ కాబట్టి కొంచెం వేగటానికి టైం తీసుకుంటుంది. చాలా వరకు వేగిపోయింది. ఇప్పుడు ఒక 3-4 టమాటోలు సన్నగా తరిగి అవి కూడా వేసేసుకుని ఇంకొక 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. దాంట్లోనే ఇందాక మనం ఉల్లిపాయకి సరిపోని వేసాము. ఇప్పుడు ఉప్పు, టమాటో కూడా కాస్త వేసేసుకోవాలి. మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి అంతా కూడా. కాస్తంత కరివేపాకు, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. కాస్త ధనియాల పొడి, అలాగే కొంచెం హోమ్ మేడ్ మసాలా పొడి, కొంచెం జీలకర్ర పొడి అవన్నీ వేసుకుని అవి కూడా కొంచెం బాగా మెల్ట్ అయ్యేటట్టుగా పూర్తిగా వేయించుకోవాలి. టమాటోను, ఉల్లిపాయలు, కాస్తంత కారం, 1 స్పూన్ కారం వేసుకోవాలి. మీకు టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. ఉప్పు కూడా మీకు ఎంత పడుతుందో టేస్ట్ని బట్టి వేసుకోవాలి. కాస్తంత కొత్తిమీర. చూడండి, దాదాపు వచ్చేసింది. ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేసేసుకుందాము. వేసుకుని కొంచెం అటు ఇటు తిప్పితే వాటికి కూడా ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి అన్నమాట. పులుపు, ఉప్పు, కారం అన్నీ. చూడండి, దాదాపు వేగిపోయింది పూర్తిగా, చాలా వరకు. ఒక 3/4 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని ఇంకొక 5 నిమిషాలు పూర్తిగా మగ్గనివ్వాలి. అంతా కూడా కలిసేటట్టుగా ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకొని చక్కగా మూత పెట్టేసేస్తే మగ్గిపోతుంది. ఆ వాటర్లో మిగతా పచ్చిదనం అంతా కూడా వేగిపోతుంది అన్నమాట. అట్లా వాటర్లో కలిసిపోయి ఉడికిపోతుంది. రా మ్యాంగో పేస్ట్ వేస్తున్నాను. పచ్చి మామిడికాయ పేస్ట్ కూడా కొంచెం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కూరలో. కొంచెం ఉప్పు, పులుపు, కారం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం ముక్క ఇది వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కడుపులో మంట లేకుండా ఉంటుంది. ఎగ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. మనకి మెదడు ఆరోగ్యం కాపాడుతుంది, అలాగే కళ్ళకు మంచిది. విటమిన్స్, ఖనిజాలు అన్నీ ఉంటాయి దీంట్లో. అయిపోయింది కూర. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, ఎంత టేస్టీగా ఉంటుంది ఇలా వండుకుంటే. అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చక్కగా గార్నిష్ చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉందండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి. రెడీ కోడిగుడ్డు టమాటో మసాలా కర్రీ చాలా బాగుందండి. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.